హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు టేస్టీగా శనగపప్పు వేసి బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా రుచిగా ఉంది, మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఇక్కడ నేను శనగపప్పు తీసుకొని వాటర్లో నానబెట్టుకున్నానండి ముందుగానే. అలాగే లేత బీరకాయలు తీసుకున్నాను, ఇవి పీల్ చేసేసుకొని బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము బీరకాయలన్నిటిని. అన్నీ తరిగేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు, అలాగే బీరకాయలు కట్ చేసినవి, ఒక 2 టమోటాలు, ఒక ఆనియన్ కట్ చేసిండేది, అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కొద్ది కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేద్దామండి. ఆయిల్ వేసుకుందాం ఒక గరిటె. బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్ది కరివేపాకు వేసుకుందాము. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ అంతా వేసి కాస్త పసుపు వేసి ఆనియన్ మగ్గించుకుందాము. ఆనియన్ కాస్త మగ్గిన తర్వాత టమోటా యాడ్ చేసుకుందాము. టమోటా కూడా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న శనగపప్పును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసిన తర్వాత బీరకాయలు కూడా తరిగిండేటివి వేసుకొని అంతా బాగా కలుసుకునే వరకు మిక్స్ చేసుకుందాం. అలా కలుపుకున్న తర్వాత దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. తక్కువ మసాలాతోనే బీరకాయ కర్రీ ఎలా చేయాలో కూడా చూసేద్దాము. ఇందులోకి మిక్సీ జార్ తీసుకుందాం. ముందుగా అయితే కొబ్బరి ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెవ్వలు ఒక 5-6 వేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. అంతే అండి మసాలా అంటే దీనికి. ఇప్పుడు మనం బీరకాయ బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, అందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే కారం కూడా అండి, మీ స్పైసీని బట్టి తగినంత కారం కూడా వేసుకోండి. అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసి, అలాగే ఇంకొద్దిగా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అంతా బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ముక్కలకు పట్టే వరకు ఉడికించుకుందాం. అలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ చాలండి. ఎందుకంటే మన బీరకాయల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తక్కువ వాటర్ వేసి అంతా బాగా మిక్స్ చేసేసి కుక్కర్ ఒక 1 విజిల్ పెట్టుకుంటే మన టేస్టీ అయిన శనగపప్పు బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.